హాయ్ వివర్స్, ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు. వారి సమస్య ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు మంచాల యాదగిరి మాదిగ, ఎంఆర్పిఎస్ మాదిగ యువసేన రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మేడి పాపయ్య మాదిగ గారు మా రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు తెలంగాణలోని 33 జిల్లాలలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా అనంతరం కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మేడ్చల్ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేడి పాపయ్య మాదిగ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎంఆర్పిఎస్ నాయకత్వం మొత్తం విచ్చేసి దళితుల మాదిగల సంక్షేమ నిధుల కోసం అనునిత్యం పోరాడుతూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా దళితులకు అంబేద్కర్ అభయహస్తం పేరు మీద 12 లక్షల రూపాయలు ఏదైతే ఇస్తున్నదో గవర్నమెంట్ తక్షణమే ఆ స్కీమును ప్రవేశపెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ లేకుండా చేసిర్రు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్కు 15,000 కోట్లతోటి నిధులు కేటాయించి మరి ఎప్పుడు ఏదైతే ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వేస్తారో ఆ విధంగా నోటిఫికేషన్ వేసి మరి దళితులకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా లిట్ క్యాప్ భూములు ఏవైతే ఉన్నాయో అవి అన్యకాంతం కాకుండా ప్రభుత్వం చొరవ తీసుకొని మరి మాదిగలకు దళితులకు అందరికీ మరి ఆ భూములను అన్యకాంతం కాకుండా కాపాడి దాని మీద ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఉంటుందో ఆ స్కిల్ డెవలప్మెంట్ చేసి జీవనోపాధి కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఈ అన్ని సంక్షేమ నిధులు మాకు ఎక్కడ కూడా కేటాయించడం లేదు. ఈ సంక్షేమ నిధులను తక్షణమే కేటాయించి మాకు ఎవరికైతే మాదిగలకు ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే లేవో వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించవలసింది కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. విద్యా హక్కు చట్టం కానీ విద్యా హక్కు చట్టంలో మరి వెనుకబడ్డ మాకు 25% రిజర్వేషన్ కల్పించవలసిందిగా కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయో ఆ స్కూళ్ళల్లో మాకు 25% పిల్లలు ఆ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వవలసింది కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా చట్టం తీసుకొచ్చి మాకు 25% విద్యా హక్కు చట్టం ద్వారా మా పిల్లలకు విద్యను కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఇంకా అనేక సమస్యల మీద మేము ఈరోజు ఇక్కడికి మేడ్చల్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. ఆ సమస్యల మీద తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఆ సమస్యలు పరిష్కరించకపోతే మరో పోరాటానికి మేము మేడిపాపన్న గారి నాయకత్వంలో మా రాష్ట్ర అధ్యక్షుడి గారి నాయకత్వంలో మరో పోరాటానికి మేము సిద్ధపడతామని చెప్పి కూడా తెలియజేస్తూ జై మాదిగా, జై మాదిగా, ఎంఆర్పిఎస్, ఎంఆర్పిఎస్, మేడిపాపన్న గారి నాయకత్వం, మేడిపాపన్న గారి నాయకత్వం. నా పేరు గద్దల రవికుమార్, ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. మరి ఏదైతే ఈ రోజున కలెక్టరేట్ ముందు మరి ఇక్కడ రావడం జరిగింది, దాని ప్రధాన కారణం ఏంటిదంటే మరి ఏవైతే రావాల్సినటువంటి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మరి 15,000 కోట్లు మంజూరు చేయాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే అంబేద్కర్ అభయస్థం కింద ఉన్నటువంటి 12 లక్షల రూపాయలను దళితులకు కేటాయించాలని చెప్పి మరి ఏవైతే అదేవిధంగా మరి విద్యా హక్కు చట్టం కింద మరి 25% మరి రావాల్సినటువంటి ప్రతి ఒక్క వాటాన్ని మాకు రావాల్సిందిగా ఉంది. మరి అదేవిధంగా ఎన్నో హామీలు మరి రేవంత్ రెడ్డి గారు మరి దళితులకు ఇచ్చినారు. మరి దానిలో భాగంగా మరి ఏదైతే మన కబ్జాలు మరి ఏ భూములు మన దళితులే అవుతున్నాయి. ఎందుకు అంటే మరి రోజు రోజుకి దళితులపైన అణచివేతకు గురవుతున్నారు. మరి ప్రతి ఒక్క బడుగు బలైన వర్గాలలో అట్టడుగు వర్గం ఉన్నటువంటి జాతి మాదిగ జాతి కాబట్టి మరి పేదరికంలో మగ్గిపోతున్న మాదిగ జాతిని మరి ఏ గవర్నమెంట్ వచ్చినా అణచివేతకే గురి చేస్తుంది. మరి ఏదైతే మరి ఈ భూములను ప్రతి ఒక్క భూమిని ఈ గవర్నమెంట్ మాకు స్వాధీనం చేసుకోవాలి.
మరి అదేవిధంగా మాకు ఏవైతే డిమాండ్లు మేము ప్రధానంగా ఎక్కడి నుంచి చేస్తున్నామో మరి ఇప్పుడు కలెక్టర్ని కలిసి మరి ఏదైతే వినతి పత్రం అందజేస్తామో మరి గవర్నమెంట్ దానిపైన చొరవ తీసుకొని మాకు రావాల్సినటువంటి హక్కులను మరి వరీకరణ జరిగి మరి వరీకరణ 30 సంవత్సరాలకు కొట్లాడినటువంటి వరీకరణ మరి ఎన్నో బలిదానం గుండా మేము వరీకరణ చేసుకున్నాము. మాకు రావాల్సినటువంటి ఫలాలు అందడం లేదు. మరి ఇది కూడా గవర్నమెంట్ దృష్టికి మేము ప్రతి ఒక్కటి తీసుకొని వెళ్తున్నాం. మరి మా సమస్యలను మరి పెద్దలు అన్న మరి అన్నగారు యాదగిరి అన్నగారు మరి అదేవిధంగా మా మహిళా అధ్యక్షురాలు మన రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతక్క గారు మరి ఇక్కడ పెద్దలు మరి ప్రతి ఒక్కరము తరలి వెళ్ళి ఇక్కడ వచ్చి మరి మా యొక్క సమస్యలను ఇక్కడ కలెక్టరేట్ ముందు మరి కలెక్టర్ గారికి మరి గవర్నమెంట్కి తెలిసే విధంగా ఏవైతే మాకు రావాల్సినటువంటి ప్రతి హక్కును మేము కొట్లాడి తెచ్చుకుంటామని చెప్తున్నాము. ఏదైతే మరి మరొక ఉద్యమాన్ని తీసుకొని రాకుండా మరి మా సమస్యని పరిష్కారం చేసే దిశగా మరి గవర్నమెంట్ ఉంటుందని మేము భావిస్తున్నాం. మరి గత ప్రభుత్వం కూడా మరి దళితులకి మరి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మరి మోసపూర్వకంగా మమ్మల్ని ఎన్నో కుట్రలకు గురి చేసినారు. మరి ఈ గవర్నమెంట్కి మా విన్నతి ఏంటిదంటే మరి మాకు ఏదైతే రావాల్సినటువంటి ప్రతి ఒక్క హక్కును మీరు కల్పించాలి, ప్రతి ఒక్క ఫలాన్ని మీరు అందజేయాలి. లేని పక్షాన మరి ఏదైతే గవర్నమెంట్ మాదిగలతోటి ఉపకులాలతో పెట్టుకొని ఏ గవర్నమెంట్ కూడా నిల్వజాలలేదు. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము తెలియపరుస్తుంది ఏంటిదంటే మరి రావాల్సినటువంటి ప్రతి ఒక్క హక్కును మాకు ఇవ్వాలని మరి ఇక్కడ పెద్ద ఎత్తున మరి మేడ్చల్ జిల్లా మన అధ్యక్షులు మన లాజర్ గారు మరి వాళ్ళ బృందం మరి పెద్ద ఎత్తున రాష్ట్ర కమిటీలు జాతీయ కమిటీలు ఇక్కడ చేరి మరి ఈ విధంగా మేము విజయవంతం చేసుకున్నాం కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు ఈరోజు కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారికి వినతి పత్రిక కార్యక్రమంలో ఏదైతే ప్రభుత్వము దళిత బిడ్డలు ఎస్సీల పట్ల ఇచ్చిన హామీలను నెరవేర్చక 2.5 సంవత్సరాల నుండి కనీసము కార్పొరేషన్ కానీ అంబేద్కర్ అభయస్థం కానీ ఏ ఒక శాఖలో కూడా కనీసము దళిత బిడ్డలకు ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ 2.5 సంవత్సరాలు గడుస్తున్న కార్పొరేషన్ నిధులు లేక గత ప్రభుత్వం కూడా ఈ విధంగానే మోసపూరితంగా దళితుల యొక్క ఆగ్రహానికి గురై మరి అదేవిధంగా 33 జిల్లాలో ఉన్న ఎస్సీ బిడ్డలు దళిత బిడ్డలు అంతా ఏకదాటి మీద మరి రేవంత్ రెడ్డి సర్కార్కి పట్టం కడితే కనీసం ఈరోజు కూడా కనీసము కార్పొరేషన్ నిధులు లేక నిరుద్యోగ సమస్య చాలా పెరిగిపోవడం జరిగింది. అదేవిధంగా విద్యాకు చట్టం ఉంది. విద్యాకు చట్టంలో కూడా ప్రభుత్వం ద్వారా కనీసం ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి దాంట్లో మరి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే పంచాయతీ ఎలక్షన్లలో కూడా మేము సర్పంచులను వీళ్ళందరినీ గెలిపించడం జరిగింది. అదేవిధంగా మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా కౌన్సిలర్లను గెలిపించడం జరిగింది. మరి ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే మరి మోసపూరిత వాగ్దానాలు చేస్తే మేమందరం మళ్ళీ తిరగబాటు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు అతి త్వరలో మాకు ఏదైతే ఈ వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో మరి ఈ నిధులను మాకు ఏర్పాటు చేసినాకనే మీరు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లకు వెళ్ళాలని మేము కోరుతూ మా యొక్క ఈ యొక్క ధర్నా కార్మికులకు విచ్చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదేవిధంగా మన రాష్ట్ర యువసేన అధ్యక్షులు అదేవిధంగా వారు చాలామంది సోదరులు రావడం మేమందరం గౌరవిస్తూ రాష్ట్ర మహిళా అధ్యక్షులు మా రాష్ట్ర మహిళా నాయకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న గారి నాయకత్వంలో పాపన్న గారి ఆదేశాల మేరకు 33 జిల్లాలలో అన్ని కలెక్టర్లకి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ధర్నా చేపడుతున్నాము. ఎందుకంటే మా బడుగు బలహీన వర్గాలను ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అది చాలా బాధాకరం. ఎందుకంటే మాకు వర్గీకరణ వచ్చినాకనన్నా మా బాధలు తప్పుతాయేమో అని మేము ఎంతో ఆశిస్తున్నాం. 30 సంవత్సరాల నుండి సుదీర్ఘ పోరాటం చేస్తూ మరి ఎంతో అల్లిపేరుగారి పోరాటం మా బిడ్డలు ఎంతోమంది చనిపోయారు. అయినా ప్రభుత్వాలకు ఎవరికి జాలి లేదు. కాబట్టి ఇప్పుడు మేము పెట్టిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చకుంటే మేము పెద్ద ఎత్తున మరొక ఉద్యమం మరీ మేము స్టార్ట్ చేస్తామని తెలియజేస్తున్నాము. మరి అంబేద్కర్ అభయస్థమని ఎస్సీ వర్గీకరణ ఎస్సీ కార్పొరేషన్ నిధులు అవన్నీ ఎక్కడ పోతున్నాయో మాకు అర్థం కావట్లేదు. మాకు అన్యాయం జరిగేది మాకే. మా బిడ్డలు ఎంత చదువుకున్నా ఉద్యోగాలు లేవు. కాబట్టి మాకున్న డిమాండ్స్ అన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము. కాబట్టి అన్న ఆదేశాల మేరకు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలు నేను, నా పేరు బొల్లం జ్యోతి, రాష్ట్ర యువసేన అధ్యక్షుడు మంచాల యాదగిరన్న, జాతీయ ఉపాధ్యక్షులు నమిళ్ళ భాగ్యక్క, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు లాజరన్న, మేమందరం కలిసి మేమే కాకుండా రవికుమార్ తమ్ముడు అమృత, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అమృత, ఇంకా లక్ష్మక్క, చాలామంది మేము
మా మేడ్చల్ జిల్లా నుండి మేము ఇక్కడ ఈ కలెక్టర్ని కలవడం జరుగుతుంది. అన్ని కలెక్టర్లో మేము ఇదే ధర్నా చేస్తున్నాం. మాకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ జై మాదిగ. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాను. దానికి సంబంధించిన దళితులందరికీ కూడా రావాల్సినటువంటి వారి యొక్క హక్కులను కూడా వాళ్ళందరూ కూడా ఇక ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళందరికీ అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా అంబేద్కర్ అభయహస్తాన్ని అదేవిధంగా వీరందరికీ కూడా ఆ పథకాలకు సంబంధించిన అన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి, ఎస్సీ కార్పొరేషన్కు 15,000 కోట్ల రూపాయల నిధులను కూడా మంజూరు చేసి సబ్సిడీ రుణాలు అందజేయాలని చెప్పేసి వారు ప్రధానంగా కోరుతూ ఉన్నారు. మాదిగలకు రావాల్సినటువంటి అన్ని హక్కులకు సంబంధించి దళితుల యొక్క హక్కులను కాపాడాలని చెప్పేసి వారందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. వీడియో నుంచి వెంకటేశ్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.